మీ దగ్గరున్న సంపద మీది కాదు, దానికి మీరు ధర్మకర్తలు మాత్రమే. ఆ ధనాన్ని సమాజ శ్రేయస్సుకు వెచ్చించాలి. ఇవి మహాత్ముని మాటలు. గాంధీని అభిమానించే అజీం ప్రేమ్జీ మహాత్ముని సూక్తులను ఆచరణలో పెట్టారు. 2 రోజుల క్రితమే తన సంపాదనలో అత్యధిక భాగాన్ని సమాజ సేవకు వెచ్చిస్తానని తెలిపిన ఆయన విప్రోలో 12,300 కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను తన పేరిట ఉన్న ధార్మిక సంస్థకు దానమిచ్చి మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నారు. అజీం ప్రేమ్జీ భారతదేశంలోని అగ్రగామి వ్యాపార సంస్థల్లో ఒకటైన విప్రో వ్యాపార సంస్థల చైర్మన్. 4 దశాబ్దాలుగా విప్రో సాధించిన విజయాలలో ఆయనదే కీలక పాత్ర. విప్రో సంస్థలకు అధ్యక్షునిగా ఉన్న అజీం ప్రేమ్జీ తన పేరిట ఉన్న స్వచ్ఛంద సంస్థకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2010లో ఈ స్వచ్ఛంద సంస్థకు విప్రోలో తన పేరు మీదున్న వాటాల్లో 8.7% కేటాయించారు. ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 41వ స్థానంలో ఉన్న ప్రేమ్జీ ఇప్పుడు 12,300 కోట్ల రూపాయలను ఈ ట్రస్టుకు విరాళంగా ఇచ్చి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. విప్రోలో 12% వాటా కలిగిన 295.5 మిలియన్ షేర్లను ప్రేమ్జీ ట్రస్టు పరం చేశారు. తాజాగా ఇచ్చిన ఈ వాటాలతో కలిపి అజీం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు విప్రోలో వాటా శాతం 19.93కి పెరిగింది. ఫిబ్రవరి 19న తన సంపాదనలో అత్యధిక భాగం సమాజ సేవకే వెచ్చిస్తానని ప్రేమ్జీ ప్రకటించారు. ప్రకటన చేసిన 3వ రోజే 12,300 కోట్ల రూపాయలు విలువ చేసే తన షేర్లను స్వచ్ఛంద సంస్థకు దానం చేసి తన మాటలను ఆచరణలో పెట్టారు. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ లో ప్రస్తుతం 800 మంది వరకు వాలంటీర్లుగా ఉన్నారు. వీరంతా భారతదేశంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేస్తున్నారు. వీరి సంఖ్యను వచ్చే 5 ఏళ్లలో 5,000కు పెంచి దేశవ్యాప్తంగా మెరుగైన ప్రాథమిక విద్యను అందించాలని ప్రేమ్జీ ఆశయంగా పెట్టుకున్నారు. 2001లో ప్రారంభమైన ఈ సంస్థ విలువలు కలిగిన సమాజం కోసం 12 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. గ్రామాలలో తన సేవలను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్లో ఇది పనిచేస్తోంది. తన ఆస్తులు వితరణతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రేమ్జీ మిగిలిన వ్యాపారవేత్తలు కూడా ఇదే దారిలో నడిచి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.